ఈ నెల 19న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలి రావాలని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. ఈ నెల 19న విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలి రావాలని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. శారదానగర్లో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న 125 అడుగుల ఎత్తు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని పేర్ని కిట్టు కోరారు. భారతదేశానికి దిక్సూచి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, ఈ కార్యక్రమానికి కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొక్కిరిగడ్డ శరత్, కార్పొరేటర్ ఎండ్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఆయనకున్న సమయం అంతా పాటుపడిన అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు విజయవాడలో రేపు ఓపెన్ చేయబోయే 19వ తారీఖున ఓపెన్ చేయబోయే 125 అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్ గారు నిర్మించినందుకు ఆయనకు మద్దతుగా ఈరోజు శారదానగరంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనకి జోహార్లు తెలిపి ఈరోజు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈరోజు ఈ పేటలో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ దారిలో వెళ్ళే వాళ్ళు కానీ ఈరోజు మన అంబేద్కర్ గారికి ఇంత గౌరవం, నిజంగా చాలామంది రాజకీయాల కోసం అంబేద్కర్ గారిని వాడుకుంటారు, దండలేస్తారు, జోహార్లు జేజేలు కొడతారు. కానీ నిజంగా ఆయన చెప్పిన రూట్ని ఫాలో అవుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి రాజకీయంగా కూడా పదవుల్లో ముందలకి తీసుకెళ్తూ పెద్దపీట వేస్తూ ఇంత అంబేద్కరిజాన్ని ముందలకి తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన పెట్టిన 125 అడుగుల విగ్రహానికి మద్దతుగా ఎవరైనా మీ మద్దతుని తెలియజేయాలంటే తప్పకుండా మీకు కనపడే వెనకాల ఉన్న ఆ బ్యానర్ మీద మీ సంతకాన్ని కానీ అమూల్యమైన సంతకాన్ని పెడితే ఈరోజు ఆయన చేసిన గొప్ప పనికి ఎంతమంది మద్దతుగా ఉన్నారో చూస్తే చాలామంది ఎవరైతే ఎప్పుడు ఆర్థికంగా బలపడిన వాళ్ళే లేదా పెద్ద కులాల వాళ్ళవే పాలన ఉండాలి, చిన్నవాళ్ళు ఎప్పుడు మా కింద ఉండాలని నీచపు స్వభావంతో ఉంటారో వాళ్ళందరికీ చెప్పు దెబ్బలాగా మనందరి మద్దతు దీని మీద సంతకాలు పెట్టి తెలియజేస్తే తప్పకుండా వాళ్ళందరి బుద్ధిలో కూడా ఎక్కడో అక్కడ మనుషులు కాబట్టి మారతారని ఆశిస్తూ మీ అందరి మద్దతు అంబేద్కరిజాన్ని ముందలకి తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి మద్దతు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు ప్రజా సంఘాలతో కలిసి చేసిన జైల్ భరో కార్యక్రమం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఎస్మా చట్టం ఎత్తివేయాలని కోరుతూ ప్రజా సంఘాలు ఇచ్చిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలతో కలిసి చేసిన జైలు భరో కార్యక్రమం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు ప్రజా సంఘ నాయకుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రజా సంఘాల నాయకులను, అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాన్ని అంగన్వాడీలో ప్రజా సంఘాల శ్రేణులు అడ్డుకున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి ఎస్మా చట్టాన్ని ఎత్తివేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని ప్రజా సంఘాలు, అంగన్వాడీలు స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పక్షాలు కూడా పాల్గొన్నాయి.
అంగన్వాడీలపై దౌర్జన్యం అంగన్వాడీలపై దౌర్జన్యం అంగన్వాడీలు రాష్ట్రంలో గత 28 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొద్దు నిద్రపోతుంది. అట్లాగే కాకమ్మ కబుర్లు బోర్డు చెప్తుంది, మీరు చీరలకి ఇంత ఇచ్చాం, ఫోన్లకి ఇంత ఇచ్చాం, సిమ్ములకి ఇంత ఇచ్చామని. వీళ్ళు అడిగేది మా జీతం పెంచండి, మేము రిటైర్ అయిన తర్వాత ఉత్త చేతులతో కాకుండా మాకు కొంత డబ్బులు ఇచ్చి నెలవారీ కొంత పెన్షన్ ఇచ్చి మమ్మల్ని గౌరవంగా జీవించడానికి కావాల్సిన ఏర్పాటు చేయమని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చూస్తే విశాఖపట్నం దగ్గర ముఖ్యమంత్రి గారి క్వార్టర్ నిర్మాణం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం అంగన్వాడీలకి ఇదిగో మేము కనీసం ఇదిగో 500 ఇస్తాం, 1000 ఇస్తాం, పలానప్పుడు ఇస్తానని చెప్పే అంత పనికిమాలిన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉండటం మనందరి కర్మ సిగ్గు అని చెప్పేసి అంటున్నాను. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఎవరి బాత్రూమ్ వాళ్ళు ఎవరు లెట్రిన్ వాళ్ళు కడుక్కోలేరు. అట్లాంటి హీనమైన పని పారిశుద్ధ్య కార్మికులు ఊరంతా చేసి వాళ్ళంతా చేసి మనందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళతో అయితే చాకరీ చేయించుకుంటుంది, ముక్కులో చీవుడు వస్తే తుడిపించుకుంటుంది, బాత్రూమ్కి వెళ్తే ముట్టి కడిగించుకుంటుంది. కానీ ఈ పారిశుద్ధ్య కార్మికుల జీవనం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. అట్లాగే సర్వశిక్షాభియాన ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా కనీసం చర్చలు కూడా జరపని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే నేను మాట తప్పను మడం తిప్పనున్నాడు. మాట తప్పాడు మడం కాదు, ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకోమంటున్నాం. ఇంకా టైం ఉంది, కానీ డబ్బులు లేవు అంటున్నారు. ఎందుకు లేవు? ఉచిత పథకాలు ఎవరిమ్మన్నారు? అందరిని సోమరిపోతులు ఎవరు చేయమన్నారు? ఎంతమంది ప్రజా సంఘాల వాళ్ళు మాకు ఇంత మద్దతు ఇస్తుంటే స్టేట్ అంతా ఇలా కోడే కోసింది. ఎలక్షన్ డ్యూటీలో ఎవరు గెలుస్తారా అని మీకు మాకు పోటీ పెట్టినట్టుంది. మేము న్యాయమైన కనీస డిమాండ్లు ఇవి. ఎవరైనా సరే ఎంత ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ మీరు కోరేది జీతాలంటగమ్మా. మీరు అంగన్వాడీలో ఇన్ని ఇచ్చేవాళ్ళు, కానీ మీకు సాలిచాలని జీతం అంటమ్మా. మేము రోజు పని చేసుకున్నా 500 సంపాదించుకున్నామని మా మొఖాన్ని అంటే మాకు సిగ్గేస్తుంది. నీ ప్రభుత్వంలో మేము ఇంత దౌర్భాగ్యం అనిపిస్తున్నాం. ఆడపిల్లలు ఊసురు కొట్టుకోవద్దని చెప్తున్నా నేను. ఈ రోజున మా వాళ్ళందరూ మాకు మద్దతుగా వస్తుంటే ఇంత అరాచకమా, ఇంత అరెస్టులా? మాకు బీబీలు షుగర్లు ఎంతమందికో ఉన్నాయి. మా అన్నదమ్ములందరూ నువ్వు మమ్మల్ని అక్కా చెల్లెములని ముద్దాడి అదిగో నీకు ఎక్కడమే చంద్రబాబు నాయుడు అట్టా ఇట్టా అని విమర్శించినోడివి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలాగే చెప్తారా? ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయావు ఇప్పటి వరకు కూడా. ఎంత చేసినా సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోలీసు, పశుసంవర్ధక తదితర శాఖ అధికారులతో కోడి పందాల నిర్వహణ నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందాలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం అధికారులతో కూడిన డివిజన్, మండల, గ్రామస్థాయి టీంలను ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించకుండా పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఎక్కడ కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారం అందినా వెంటనే అక్కడికి వెళ్లి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కోడి పందాలు జరిగినట్లు తెలిసిన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని ఆదేశాలు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 10 ఏపీ గేమింగ్ యాక్ట్ 1974, అదేవిధంగా సెక్షన్ 34 జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్లు, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని చెప్పారు. గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని, కత్తులు కట్టేవారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, ఏఎస్పీఆర్ శ్రీహరిబాబు, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ జ్యోతి బసు, ఇతర అధికారులు పాల్గొన్నారు. All evils are associated with that. So, అందుచేత ఈ ఫైట్ ను ఓన్లీ క్రుయాలిటీ గా ఎట్లాగా ఆపుతాము, ఆపాలి కూడా. ఎందుకంటే దీనివల్ల దీనికి అసోసియేట్ అయ్యాయి ఇవన్నీ కూడా.
సో అందుచేత నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి. మీకు ఇంకా 1 వీక్ టైం ఉంది. ఈ 1 వీక్ టైంలో ప్రాబబుల్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి, ఏమున్నాయి అనేది ఆ లొకేషన్ కట్టిస్తే దాన్ని నాకు కాపీ పెట్టండి, దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఈసారి మేము కూడా చాలా సీరియస్గా చూస్తాం. ఓకే, సో ఐ రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్సో దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఐరన్ లెగ్ ఆన్ దాట్ అండ్ సీ టోటలీ ఐ థింక్ మ్యాక్సిమం టాంజిబుల్ యాక్షన్ అయితే ఉండేలాగా మనం ప్రయత్నించాలి. అండ్ పేపర్స్లో వాటిలో కూడా పోలీస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనేది వస్తే దెన్ మనకు కూడా సివిక్ కమ్యూనిటీ కూడా విల్ అప్రిషియేట్ అవర్ యాక్షన్. సంక్రాంతిని పురస్కరించుకొని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతా చిన్ని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతా చిన్ని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 23వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చింతా చిన్ని ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో 400 మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రంజాన్, క్రిస్మస్ల సందర్భంగా కూడా పేదలకు వితరణ అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనగళ్ల బుల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్, టీడీపీ మహిళా నాయకురాలు కొల్లు నీలిమ, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా ఇవాళ పేదవాళ్ళకి, ఎందుకంటే అందరికీ ఆర్థిక స్థితి ఉండదు, పేదవాళ్ళకి ఇవాళ ఈయనిచ్చే కానుక చాలా గొప్పది. ఎందుకంటే ఆర్థిక స్తోమత ఉండి కాదు, అందరి సహకారంతో మా ఇతర మిత్రులు రవీంద్ర గారు, కొనకళ్ళ నారాయణ గారు, బాబా గారు అందరి సహకారంతో ఇవాళ చాలా చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశాడు. ఇవాళ ప్రతి ఏటా కూడా 400 మందికి మనం ఎవరి ఇంటికి వస్తేనే ఇవ్వటానికి 100 ఆలోచనలు చేస్తాం. కానీ ఒక మనిషి 400 కుటుంబాలకి వాళ్ళకి సంబంధించిన ఈ సంక్రాంతికి సంబంధించిన ఇన్ని ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప విశేషం. మరి నేను చిన్నిని చాలా చిన్నప్పటి నుంచి చూశాను. అతను ఒక జనాలకి సర్వీస్ చేయాలనే ఒక మైండ్తో వచ్చాడు. ఇవాళ ఎలక్షన్స్ అనేది రాజకీయాల్లో గెలుపు ఓటమి ఉంటుంది. అతను చెప్పింది విన్నారు కదా ఇందాక, జనం కోసం నేను పనిచేస్తా, రాజకీయాల కోసం, పార్టీల కోసం, వాటి కోసం తిప్పలు పట్టడం కన్నా మీకు ఏ పని చేయాలో పదవి లేకపోయినా చేస్తాను అన్నాడు. అలాంటి నాయకులు మనం ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి చాలా విషయాలు చెప్పాడు తమ్ముడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో క్రిస్మస్కి కానీ, అలాగే రంజాన్కి కానీ, సంక్రాంతికి కానీ ఆయన అనేకం ఇవ్వటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా ప్రజలకి ఏది అవసరమో నిజంగా మన చిన్ని గారు ఈ వార్డులో చిన్ని గారు ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటారు. అలాగే ఈ కార్యక్రమం మాత్రం చాలా మంచి కార్యక్రమం అండి. తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి ఏదైతే సంక్రాంతికి కానుకిచ్చేవాళ్ళు, అలాగే రంజాన్కి ఇచ్చేవాళ్ళు, అలాగే క్రిస్మస్కి ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వట్లేదు, మనవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చిన్ని గారు ఇది ఆయన సొంత బాధ్యతగా తీసుకుని చేయటం చాలా అభినందిస్తున్నానండి. అట్లాగే ఈ 4.5 సంవత్సరాలు మనం చాలా ఇబ్బంది పడ్డాం, అవునా? అందరినీ ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం. ఇంకా మనకి టైం లేదు, ఇంకో 2 నెలలు లేదు 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలలు కూడా ప్రతి వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయాలా? ఇప్పుడు మనందరం ఎందుకు వేయాలి? నష్టపోయాం. మన పిల్లలు ఇవాళ మనం చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఇక్కడే మనకి పరిశ్రమలు వచ్చాయి కదా, మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ప్రతిరోజు మనకు అదొక ఆలోచన, ఏం తింటున్నారో ఎట్లా ఉన్నారో అని. ఇప్పుడు మనకి భద్రత అనేది ఉందా అండి? మొన్న మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి పని చేసుకునే అమ్మాయి 7వ క్లాస్ అంట, వాళ్ళ పిల్లోడు గంజాయికి అలవాటు అయిపోయాడంట. ఇవాళ 400 మందికి మనం బిర్యానీ రైసు, అలాగే ఉల్లిపాయలు 1 కేజీ, బిర్యానీ రైస్ 1 కేజీ, 1/2 కేజీ నూనె, సన్ఫ్లవర్ నూనె, సేమియా, పంచదార, నెయ్యి, 6 ఐటమ్స్ అమ్మ. ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 58 డిపో 59 డిపో దగ్గర చాలా ఆనందంగా తీసుకెళ్ళేవారు. ఇవాళ
అలాంటి అనేది గుర్తులేదు ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. మీ అందరూ ఒకడ ఇదివరకు ఎంతో ఆనందంగా తీసుకెళ్లారు. ఏది సంక్రాంతి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, రంజాన్ కానుక కానీ ఏదైనా కానీ. ఇలాంటివి మేము ఎందుకు ఇచ్చామంటే మా నాయకుడు పెట్టిన పథకం ఇది కార్యక్రమం అని చెప్పి ఈ వార్డులో 23వ వార్డులో కొనకాల నారాయణరావు గారు ఆధ్వర్యంలో, కొల్లిరామరావు గారు ఆధ్వర్యంలో మేము చెయ్యాలని నా దగ్గర పనిచేసిన కుర్రోళ్ళు అందరూ కాడ తలకో చేసి, అలాగే ఈ వార్డులో కొంతమంది కాడ సహకరించారు. అందరి కాడ 2 పండగలకి ఇచ్చాం, రంజాన్కి ఇచ్చాం, క్రిస్మస్కి ఇచ్చాం. మనం ఈసారి కాడ చేయాలని చెప్పి 400 మందికి అమ్మ, మొత్తం 3 పంటలకే 900 మందికి 6 ఐటమ్స్. ఎప్పుడైనా సరే నేను మొన్న తిరిగితే 15 రోజులు తిరిగి ఉంటాయి ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో. ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన మచిలీపట్నం నుండి అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేస్తుందని వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం తెలిపింది. ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేస్తుందని వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ముస్లిం జీవితకాలంలో హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారని, అజ్మీర్లోనే ఖాజా గరీబ్ నవాజ్ని సందర్శించుకుంటారన్నారు. 15వ తేదీన మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ ట్రైన్ 21వ తేదీన తిరిగి అజ్మీర్ నుంచి బయలుదేరుతుందన్నారు. టికెట్ ఖరీదు 945 రూపాయలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి సిలార్ దాదా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, కార్పొరేటర్లు రఫీ అస్గర్, మహమ్మద్ సాహెబ్, మోసిన్, బాషు తదితరులు పాల్గొన్నారు. सरकार ख्वाजा गरीब नवाज हिंदुस्तान के बादशाह వారి యొక్క ఉర్సు మహోత్సవం రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క ఉర్సు సందళ్ళకి కేవలం ముస్లిమ్సే కాకుండా హిందూ సోదరులు కూడా చాలామంది పాల్గొంటారు. ఆ ఉరుసు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన మచిలీపట్నం నుండి కూడా ట్రైన్ వేయటం జరుగుతుంది. ఆ ట్రైను ఈ నెల అంటే 15వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:45 బందర్ నుంచి బయలుదేరుతుంది స్పెషల్ ట్రైను. 21 తెల్లవారుజామున అజ్మీర్ షరీఫ్ నుండి మరి 4:55 అజ్మీర్ నుండి బయలుదేరడం జరుగుతుంది ఈ ట్రైను. మళ్ళీ ఈ ట్రైను వెళ్ళవలసిన వాళ్ళు ఎందువలంటే 2-3 రోజుల నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు ట్రైనింగ్ వేయలేదని చెప్పి. నిన్నే వాళ్ళకి జీవో వచ్చి ట్రైను వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఆ ట్రైను యొక్క ట్రైన్ నెంబర్ చాలామంది ఎందుకంటే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసుకుంటారు కాబట్టి ట్రైన్ నెంబరు మీరు నోట్ చేసుకోండి. 07131 అంటే మచిలీపట్నం నుంచి బయలుదేరే ట్రైన్ నెంబరు. రిటర్న్ అజ్మీర్ నుంచి బయలుదేరేటటువంటి ట్రైన్ నెంబరు 07132. రిటర్న్ ట్రైను 21కి, ఇక్కడి నుంచి బయలుదేరే ట్రైను 15వ తారీఖు. కాబట్టి ఈ ట్రైన్కి వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా అతి త్వరలో మళ్ళీ రిజర్వేషన్ చేయించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ ట్రైను మరి ఒక మనిషికి వెళ్ళటానికి 945 రూపాయలు అంటే వెళ్ళటానికి. అజ్మీర్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అజ్మీర్ ట్రైను ఎందుకు అని అంటే మళ్ళా హిందుస్థాన్కే మకుటం లేని మహారాజు అయినటువంటి మన అజ్మీర్ ఖాజా గరీబుల్ నమాజ్ రెహమతుల్లా అలైహి చిష్టి వారి గంధం మహోత్సవం సందర్భంగా మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ భక్తులందరూ కూడా హాజరవటం జరుగుద్ది. మళ్ళీ దీనికి దాదాగారు ఇప్పుడు చెప్పారు, ట్రైన్ నెంబర్లు చెప్పారు. అదే ట్రైన్ నెంబర్లు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ట్రైన్ కానివ్వండి, అక్కడి నుంచి వచ్చేటువంటి ట్రైన్ నెంబర్లు కూడా చెప్పారు. మళ్ళీ ముందుగా మీరందరూ కూడా ఇది టికెట్లని బుక్ చేసుకోవడం అనేటువంటి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా 50 మంది అందరికి కూడా మనం ఈ యొక్క సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం. తర్వాత మళ్ళా ఇది మన పేరుని నాని గారు అప్పుడు దాదాగారు చెప్పినట్టుగానే
పేర్ని నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత దాదా గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మళ్ళా ఆ కాలంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాకుండా మచిలీపట్నంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మళ్ళీ ఆ రోజున దాదా గారి దగ్గరికి వెళ్ళి మనకి అజ్మీర్కి మనం వేయించాలా అనేటువంటి దీని మీద ఆ రోజున మనం ఒక ఆలోచనకి రావటం, మళ్ళీ దాదా గారు మేమంతా కలిసి వెళ్ళి నాని గారిని ఈ విధంగా అజ్మీర్కి మచిలీపట్నం నుంచి ట్రైన్ వేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి చాలామంది ముస్లిం సోదరులు. రాజస్థాన్లోని అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలై వారి ఉరుసు సందర్భంగా ప్రతి సంవత్సరం రైలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రైలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి ముస్లిం సోదరులు ఎవరైతే అజ్మీర్ దర్గాకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇంతకు ముందైతే మనం విజయవాడ నుండి జైపూర్ వరకే ట్రైన్ ఉండేది, చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మచిలీపట్నం నుండి ఆ రూట్లో ఎవరు వెళ్ళాలనుకున్నా చాలా ఈజీగా ఈరోజు ప్రభుత్వం ట్రైన్ ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. లోని పవిత్ర సూఫీ హజరత్ ఖాజా గరీబుల్ నవాజ్ గారి ఉర్సు సందర్భంగా మచిలీపట్నం నుంచి రేపు సోమవారం 15వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సుమారు 900 సీట్లు, 200 ఏసీ సీట్లు ఉన్నాయి. ఈ బందరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని వినియోగించుకుని బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి, అలాగే మచిలీపట్నం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జాతర మహోత్సవాలను పురస్కరించుకొని పెడనలోని పైడమ్మ తల్లి ఆలయానికి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. జాతర మహోత్సవాలను పురస్కరించుకొని పెడనలోని పైడమ్మ తల్లి ఆలయానికి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. పెడనపట్నంలో వేంచేస్తున్న శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 11 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి హుండీతో పాటు వివిధ రకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా 10,24,773 రూపాయలు వచ్చిందని ఈవో వీర వెంకట మోహన్ రావు తెలిపారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని అడపావారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని మంగళవారం అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శిబిరానికి వచ్చిన వృద్ధులను వైద్య సేవల గురించి ఆరా తీశారు. పంచాయతీ సర్పంచ్ అరజా సంధ్యారాణి, పార్టీ వైసీపీ కన్వీనర్ పండలనేని శివప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో పెదకళ్లేపల్లి పిహెచ్సి వైద్యులు నంబూరి శ్రీరామ్, డాక్టర్ హిమవర్ష, డాక్టర్ బి శేషు, డాక్టర్ భూపాలాచారి శిబిరానికి హాజరైన రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మోవా ప్రాజెక్టులో నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మోవా ప్రాజెక్టులో నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకుండా ఎస్మా చట్టాన్ని తీసుకురావడం అమానుషం, గ్రాడ్యుటీ అమలు చేయకుండా జీవో నెంబర్ 2ను తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని ఈ సందర్భంగా ప్రాజెక్టు నాయకులు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేతనాల గురించి సుప్రీంకోర్టు సూచించిన విధంగా బడ్జెట్ అమలు చేసే విధంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని కోరుతూ పొలుదండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎస్ విజయలక్ష్మి, రాజరత్నం, కోశాధికారి సిహెచ్ గంగా భవానీ పర్యవేక్షించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మోవ ప్రాజెక్టు ఈ రోజుకి 29 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వంలో ఏం చలనం లేకపోగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు, జీవో నెంబర్ 2ను తీసుకొచ్చారు, సోకాస్ నోటీసులు తీసుకొచ్చారు. దీనికి విరుద్ధంగా ఈరోజు మేము పొర్లుదండాల కార్యక్రమం చేశాము. ఇక్కడి నుంచైనా జగన్మోహన్ రెడ్డి అన్న నువ్వు మేము నీ ఆడపడుచులు మాకు ఏదో ఒక న్యాయం చేయమని మేము నిన్ను కోరుతున్నామన్నా. నేను అడగలేదు, అడిగిన దానిలో నీకు ఎంత చేయాలని ఉంటే ఇంత ఇస్తామని మా సమస్యలు పరిష్కరించన్నా అని జగన్మోహన్ రెడ్డి అన్ననే మరీ కోరుకుంటున్నాము. మేము మీకు ఈరోజు వస్తున్నాం కాము, మీకు ఎగస్ పార్టీ వాళ్ళం కాదు, నీకు అభిమానులమేనన్నా. మేము నీ అభిమానంతో, మీ నాన్నగారి అభిమానంతో, నీ అభిమానంతో ఓట్లు వేసామన్నా.
ప్రజలందరిలో ఆడపడుచుల్లో మేము ఆడపడుచులమేనన్నా అది గుర్తుంచుకన్నా మా సమస్యను పరిష్కరించవలసిందిగా జగనన్నను మరీ. బంటుమిల్లిలోని కొమ్మారెడ్డి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బంటుమిల్లి కొమ్మారెడ్డి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయపు వస్త్రధారణ అందరినీ ఆకర్షించగా, మరోపక్క గంగిరెద్దు నాట్యాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బంటుమిల్లి ఎంపీపీ వెలవెల చిన్నబాబు, డివైఈఓ యువి సుబ్బారావు, బంటుమిల్లి ఎంఈఓ బొమ్మల కొలువును ప్రారంభించి భోగిపళ్లతో చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను మర్చిపోతున్న ఆధునిక యుగంలో కొమ్మారెడ్డి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో మన పండుగల సాంప్రదాయాల గురించి అవగాహన ఏర్పడుతుంది అన్నారు. కొమ్మారెడ్డి కిషోర్ కు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. బంటుమిల్లి పురవాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కొమ్మారెడ్డి హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. దీనికి ఈ పాఠశాల కరస్పాండెంట్ గారైన కొమ్మారెడ్డి కిషోర్ గారు మరి మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం సార్, రావాలంటే నేను ఈ సంబరాల్లో పాల్గొనడానికి మచిలీపట్నం నుంచి వచ్చాను. చాలా ఉత్సాహవంతంగా పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగలో అడ్వాన్స్డ్గా ముందే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఈ పాఠశాల వాతావరణం చూస్తే సంక్రాంతి పండుగ బంటిమిల్లిలో ఈ రోజు నుంచి వచ్చినట్టుగా వాతావరణం, పండుగ వాతావరణం ఉంది. మరి ఇలాంటి సంబరాలు చేయడం అనేది మనకి చాలా అవసరం. ఇవాళ నేటి సమాజంలో మన సాంప్రదాయాలు, సంస్కృతిని మర్చిపోయే ఈ రోజుల్లో మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మరి ముఖ్యంగా చిన్నారు. పెడన మండలంలోని పుల్లపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షిత క్యాంపును ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు ప్రారంభించారు. పెడన మండలంలోని పుల్లపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షిత క్యాంపును ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు ప్రారంభించారు. ఈ క్యాంపులో వైద్య నిపుణులు పలువురు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ వాణి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండదండలుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య, వైద్యులు ప్రదీప్ కుమార్, శ్యాంప్రసాద్లతో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ ఉద్యోగులు వైద్య సేవలు అందించారు. మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి మరి ఒక మహనీయుడు, మహానుభావుడు, మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం మొత్తానికి చాటినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా పలు దేశాల్లో ఆయన యొక్క సంస్కరణలో ఆయన తీసుకొచ్చినట్టు విధి విధానాలను అనుసరిస్తున్నారు. అంబేద్కర్ గారు యొక్క విధి విధానాల వల్ల ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు అన్ని వర్గాల కుల మతాలకు అతీతంగా అందరు వ్యక్తులు కూడా ఆయన యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఆదిత్యం తీసుకుని మరి ఎన్నో ఫలాలు అనుభవిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తి మన భారతదేశంలో జన్మించడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున జాతికి అంకితం